ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విహెచ్పి కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, ఈ హిందూ వ్యక్తి మీద హత్య చేయడంతో సీరియస్ అయ్యింది అని చెప్పుకోవాలి. అయితే ఈ ఇండియా మీద ఇప్పుడు యాంటీ ఇండియా నడుస్తుందని చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ లో ఇంతవరకు ఒక పక్క స్నేహంగా ఉన్నప్పటికీ ఇటు ఏదైతే ఈ హత్య ఎప్పుడైతే జరిగిందో అలాగే షేక్ హసీనాని మనము ఆతిథ్యం ఇవ్వడంతో ఇప్పుడు పూర్తిగా టర్న్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ఒక పక్క చూసుకుంటే ఈ గట్టకు సంబంధించి ఇటు ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, స్పందిస్తే ఎలా ఉండబోతోంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటు మైనారిటీల మీద ఇప్పుడు పూర్తిగా ధ్వజమెత్తింది అక్కడ ముస్లిం సంఘాలు. అయితే దీనికి సంబంధించి అంటే ఒక పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటు బంగ్లాదేశ్ అంటే ఇటు హింసకు సాగులేదని ఇటు ఆల్రెడీ ఇటు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ బంగాలో ఇటీవల మైనారిటీల మీద దాడులు విపరీతంగా పెరిగాయి అంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ ప్రాంతంలో ఆ దేశంలో మైనారిటీల మీద దాడులు ఎక్కువైపోయాయని కూడా చెప్తున్నారు. దాదాపు 258 జరిగాయి అంటున్నారు. కానీ అక్కడ మీడియా మాత్రం దీన్ని బయటికి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు మిత్రులు. అయితే దీనికి సంబంధించి మరి ఇటు మోడీ సర్కార్ కాబట్టి ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది చిత్రేఖ.